ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితీ నిశాంత్. అందరు ఎలా ఉన్నారు? ఏంటా మేమిద్దరమే ఉన్నాం కార్లో, అయాన్ష్ ఎక్కడున్నాడు అని చూస్తున్నారా? వీడియో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. అయాన్ష్ స్కూల్లో ఉన్నాడు, వాడిని పిక్ చేసుకోవడానికే వెళ్ళాము. ఏంటక్క సమ్మర్ హాలిడేస్ లో స్కూల్ ఏంటి అనుకోవద్దు, ఇది అయాన్ష్ కి స్కూల్ ఉన్నప్పుడు వీడియో అన్నమాట. అయాన్ష్ కి మళ్ళీ స్కూల్ ఓపెన్ అయిపోయే టైం కి పోస్ట్ చేస్తున్నా. లాస్ట్ డే స్కూల్, నెక్స్ట్ డే అయాన్ష్ కి యాన్యువల్ డే ఉంది. సో ఆ రోజు డాన్స్ ప్రాక్టీస్ ఉంది అంటే స్కూల్ కి వెళ్ళాడు. అటు చూడండి, డాన్స్ చేసి ఎలా అయిపోయాడో. ఆ రోజు మా హస్బెండ్ కి కూడా హాలిడే ఉంది, సో అందుకనే ఇద్దరం వచ్చాము అయాన్ష్ ని తీసుకెళ్ళడానికి. అయిపోయింది స్కూల్. చిట్టమ్మా స్కూల్ అయిపోయింది. ఐ లవ్ యూ. కిసి పెట్టమ్మా. అంతేనా? అయ్య బాబాయ్ అలా చేసావు స్కూల్లో? ఇవాళ ఏం చేసావు నాన్న స్కూల్లో? ఏం నేర్పించారు? ఓం నమ శివాయ. డాన్స్ చేసావా? మొత్తం చెమట్లు డాన్స్ వేసావా? బాగా వేసావా? అనమ్మా ఇవాళ మీ ఫ్రెండ్స్ ఎవరెవరు? నువ్వు ఒక్కడ వేసావు, మీ ఫ్రెండ్స్ అందరూ వేసారా? ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ డాన్సా? టూ గ్రూప్సా? వావ్. అయితే రేపు పొద్దున అయాన్ష్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా? భగవతల్లి. ఐ లవ్ యూ. అమ్మా పొద్దున మ్యామ్ స్పైడర్ మ్యాన్ లాంటి డ్రెస్ వేసుకున్నాం, బ్లాక్ అండ్ వైట్ థ్రెడ్. నాకు చెప్పలేదు. ఇప్పుడు యూనిఫామ్ లో రమ్మని చెప్పాను నాకు. ఇప్పుడు యూనిఫామ్ లోనా? సరే నేను ఫోన్ చేసి అడుగుతా మ్యామ్ ని. ఓకేనా? నాకు అందరు వేసుకురమ్మని చెప్పారు. సరే ఇప్పుడు అడుగుతాను, మ్యామ్ కి ఫోన్ చేస్తాను. స్కూల్ అయిపోయిన తర్వాత అయాన్ష్ ని హెయిర్ కట్ కి తీసుకొచ్చాము. అయాన్ష్ ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అంటే ఆ మాత్రం ప్రిపరేషన్ ఉండాలి కదా. ఊరికనే అంటున్నా. అయాన్ష్ కి కొంచెం హెయిర్ పెరిగిపోయింది, అది కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది వాడికి. అలానే కంప్లీట్ గా హెయిర్ కట్ చేయించేస్తే అంత బాగోదు కదా. నెక్స్ట్ డే యాన్యువల్ డే ఉందని జస్ట్ లైట్ గా ట్రిమ్ చేస్తున్నాను. అయాన్ష్ కి హెయిర్ తిన్నగా ఉంటుంది, అందుకనే ఎక్కువ షార్ట్ చేస్తే బాగోదు. ఉంటుంది బెంచ్ కెమెరాలోంచి మిర్రర్ లో చూస్తున్నావా? అవునా? సో హెయిర్ కట్ లా కాకుండా జస్ట్ ఎక్సెస్ ఉన్న హెయిర్ వరకు ట్రిమ్ చేయించాను అంతే. అయాన్ష్ కి హెయిర్ కూడా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది. మొన్నే కదా హెయిర్ కట్ చేయించాం అన్నట్టు ఉంటుంది, అంత ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్. ఆ రోజు అయాన్ష్ యాన్యువల్ డే, కాకపోతే ప్రోగ్రామ్ వచ్చేసి ఈవినింగ్ 4:30కి. 3:30 ఆ టైంకి వీళ్ళని టీచర్స్ కప్ చెప్పమని చెప్పారు, ఎందుకంటే వాళ్ళే రెడీ చేస్తారంట కిడ్స్ ని. ఇంకా మార్నింగ్ అంతా హాలిడే కాబట్టి మొత్తం వాడి టాయ్స్ అన్ని వేసుకుని ఆడుతున్నాడు. ఇంట్లో పిల్లలుంటే ఎంత సర్దినా కానీ ఇల్లులాగే ఉంటుంది. అందులో అబ్బాయిలు అయ్యేసరికి ఎటు చూసినా కార్లు, జీప్లు, బైక్లు ఇవే కనిపిస్తూ ఉంటాయి నాకు. బాయ్స్ మమ్మీకి ఎక్కువ అర్థం అవుతుంది నా సిచ్యువేషన్. ఇక్కడ ఏదో చెప్తున్నాడు నాకు. వాడి కార్స్ అన్నిటినీ డెలివరీ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడంట. సో ఆ కార్లన్నీ ఒక ట్రక్ లో పెట్టి ఇప్పుడు వాటిని తీసుకెళ్లి డెలివరీ ఇవ్వాలంట. ఏదో ఒక స్టోరీ చెప్తా ఉంటాడు. ఆ స్టోరీస్ అన్నిటిని మనం ఓపిక్ గా కూర్చొని వినాలి, లేకపోతే మళ్ళీ ఊరుకోడు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఈవినింగ్ కి డల్ అయిపోతాడేమో, ఆఫ్టర్నూన్ కొంచెం సేపు పడుకుంటే బాగుండు అంటే అస్సలు పడుకోవట్లేదు. ఇంకా బలవంతంగా ఫుడ్ పెట్టి పడుకోబెట్టాను, ఎందుకంటే ప్రోగ్రామ్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది కదా. వీళ్ళ పర్ఫార్మెన్స్ టైంకి వచ్చే టైంకి ఎక్కడ నిద్ర వచ్చేస్తుందో, ఎక్కడ డల్ అయిపోతాడో అని చెప్పి బలవంతంగా పడుకోబెట్టాను. ఆ కొంచెం సేపు నాప్ అనేది ఉంటే ఇంకా ఈవినింగ్ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. అయాన్ష్ ని పడుకోబెట్టి నా ప్రిపరేషన్స్ కొన్ని ఉంటాయి కదా, అవి చేస్తున్నాను. అయాన్ష్ కి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేస్తున్నా. వాళ్ళు ముందే చెప్పారనమాట, పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు యూనిఫామ్ లో తీసుకురండి అని. సో యూనిఫామ్ అయితే ఐరన్ చేసి రెడీ చేసేసాను.
అండ్ అయాన్ష్కి కూడా బ్యాగ్ రెడీ చేయాలి, వాటర్ బాటిల్, ఒక డ్రెస్, అవి కొన్ని పెట్టాల్సినవి చెప్పారనమాట టీచర్. అవన్నీ ప్యాక్ చేయాలి. అండ్ బ్యాగ్ మీద వీళ్ళ నేమ్, క్లాసు కూడా స్టిక్ చేసి పంపించమన్నారు. ఎందుకంటే వీళ్ళ స్కూల్లో కాదు ప్రోగ్రామ్ జరిగేది, బయట ఫంక్షన్ హాల్లో. సో బ్యాగ్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పి అలా పంపమన్నారు. ఇంకా అందుకనే అయాన్ష్కి వాటర్ బాటిల్, ఒక ఎక్స్ట్రా డ్రెస్ అవి పెట్టేస్తున్నాను. అండ్ స్నాక్స్, ఇంకొక ఎక్స్ట్రా డ్రెస్ కూడా నేను క్యారీ చేస్తున్నాను. స్నాక్స్ వాళ్ళు స్కూల్లో పెడతాను పిల్లలకి అని చెప్పారు, బట్ వీళ్ళు ఒక్కొక్కసారి అక్కడ తినరు కదా, సో అందుకనే నేను మళ్ళీ తీసుకెళ్తున్నా. పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైతే మర్చిపోతామో వాళ్ళు అదే కావాలని అడుగుతారు. అందుకే అయాన్ష్తో బయటకు వెళ్ళేటప్పుడు 1కి 2 తీసుకెళ్తా ఉంటాను ప్రతిదీ. అండ్ ఇక్కడ స్కూల్ బ్యాగ్ మీద వాడి నేమ్, క్లాసు ప్రింట్ చేయించి ఇలా స్టిక్ చేసేసాను. ఇంకా నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయాన్ష్ని నిద్రలేపా. నిద్ర వస్తుంది, పాప వాడికి నిద్ర సరిపోలేదు, ఇంకా నిద్ర వస్తుంది, ఫుల్ మత్తుగా ఉన్నాడు. అందుకే 12 o'clock నుంచి చెప్తున్నాను ఫుడ్ తినేసి పడుకో, అయాన్ష్ నిద్ర సరిపోదు అంటే అస్సలు పడుకోలేదు. 1:30 or 2కో బలవంతంగా నేను పడుకోబెడితే పడుకున్నాడు. మళ్ళీ 3 o'clockకి లెగిసాడు. సో 1 hour నిద్ర సరిపోలేదు వాడికి, ఇంకా నిద్ర వస్తుంది. ఎక్కడ డల్గా ఉంటాడో, ఇలానే ఉంటాడేమో, అక్కడ యాక్టివ్గా ఉండడేమో అనుకున్నాను, కానీ వన్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. అప్పుడే అసలు అయాన్ష్ ఎంత పెద్దవాడు అయిపోయాడో, అంటే మొన్నే కదా వాడు స్కూల్కి వెళ్ళింది అన్నట్టుంది. అప్పుడే వాడు 2 years స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడు యాన్యువల్ డే, వాడు ఇప్పుడు స్టేజ్ మీద డాన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు. అది చూడడానికి మేము వెళ్తున్నాము అంటే అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. ప్రతి పేరెంట్ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు కదా. తర్వాత ఇయర్స్ అంటే అలవాటు అయిపోతుంది, కానీ ఫస్ట్ టైం వాళ్ళు అలా స్కూల్కి, యాన్యువల్ డేకి మనం వెళ్ళడము, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడము, అవన్నీ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. లైఫ్లో అస్సలు మిస్ అవ్వకూడదు. అఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకూడదు, కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం డిఫరెంట్ కాబట్టి అదైతే అస్సలు మిస్ అవ్వకూడదు. స్కూల్స్ కాదు, ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అయాన్ష్ని లోపలికి వెళ్ళు అంటే వెళ్ళానంటే వెళ్ళనంటున్నాడు. ఇది మా స్కూల్ కాదు, ఇది ఎక్కడో వేరేలా ఉంది, నేను వెళ్ళను, నాకు భయం అని చెప్పి అస్సలు వెళ్ళలేదు. ఇంకా తర్వాత వాళ్ళ టీచర్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని చూసిన తర్వాత ఇంకా డల్గానే తప్పదు అన్నట్టు వెళ్ళాడు లోపలికి. 4:30కి ఫంక్షన్ స్టార్ట్ అవుద్ది అన్నారు. కిడ్స్ని 3:30 కల్లా వాళ్ళకి అప్ చెప్పమన్నారు కదా, ఇంకా 1 hour అని చెప్పి మేము కూడా ఫంక్షన్ హాల్లో వెయిట్ చేసాము. చాలా సేపటి తర్వాత నా క్యూటీ పై అయాన్ష్ అయితే వచ్చేసాడు. వాడి ఫేస్ లో హ్యాపీనెస్ చూడండి మమ్మల్ని చూడంగా. మనకే కాదు పిల్లలకు కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే మనము వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తా ఉంటాం ఫంక్షన్స్కి, అలా కాకుండా ఇది వీళ్ళకి సంబంధించిన ఫంక్షన్, సో దీనికి వాళ్ళ పేరెంట్స్ వస్తారు అని అంటే వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ స్టేజ్ మీద ఎక్కిన ప్రతిసారి మమ్మల్ని చూసి ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడో చూడండి. చాలా మంది ఎవరో ఒకరి పేరెంట్ అటెండ్ అయితే సరిపోతుంది కదా, యాన్యువల్ డే కదా ఏముందిలే అనుకుంటారు. బట్ అస్సలు అలా అనుకోకండి, ఇద్దరు కలిసి వెళ్ళండి. పిల్లలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అంటే అసలు దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇలాంటి చిన్నవి వాళ్ళకి చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. జస్ట్ అదేదో ఒక ఫంక్షన్ లేదా ఏదో ఒక వర్క్ లాగా అటెండ్ అవ్వాలి కదా అని చెప్పని పేరెంట్స్లో ఎవరో ఒకరు అటెండ్ అవ్వడం కాదు, అది ఒక ఇంపార్టెంట్, చాలా ప్రీషియస్ మూమెంట్ అనుకుని ఇద్దరు కలిసి వెళ్ళి ఆ కొంచెం టైంని మంచిగా హ్యాపీగా స్పెండ్ చేసి వస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అయాన్ష్ డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం. ఏ కిడ్స్ వచ్చినా కానీ అయాన్ష్ వస్తాడేమో అని చెప్పి చూస్తూనే ఉన్నాను. ఫైనల్గా అయాన్ష్ అయితే వచ్చేసాడు. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అండ్ చాలా నర్వస్గా ఉన్నాను, ఫస్ట్ టైం డాన్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తాడు అని. So here we have Vedansh, Anish, Ayansh, Yuvansh, Bharat, Arush, Vidya, Airav, Randeep, Lakshit. అయాన్ష్ అయితే స్టేజ్ మీద కాదు ఇక్కడ కిందే డాన్స్ చేయడం స్టార్ట్ చేసేసాడు. ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం కదా, ఎలా చేస్తాడో అనుకున్నాను.
ఎందుకంటే చిన్నపిల్లలు కదా, సో అంతమంది క్రౌడ్ ముందు అండ్ దట్టు ఇది ఫస్ట్ టైం కదా చేయడం, ఆగిపోతాడేమో లేదా ఎలా చేస్తాడా అనుకున్నాను. కానీ చాలా చాలా బాగా చేశాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు అయాన్ష్, అది నాకు తెలుసు. కాకపోతే అస్సలు ఫియర్ లేకుండా ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా చేశాడు అంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. ఇక్కడ డ్యాన్స్ స్టార్ట్ అవ్వకముందే రెడీ అయిపోయి చూడండి ఎంత క్యూట్ స్మైల్ ఇస్తున్నాడో. మీరు కూడా అయాన్ష్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎలా డాన్స్ చేశాడో కామెంట్ చేసేయండి. అసలు అయాన్ష్ ఎంత బాగా చేశాడు అంటే నాకు ఆ హ్యాపీనెస్ని నేను అసలు మాటల్లో చెప్పలేను అనమాట. అంత హ్యాపీ అనిపించింది వాడు డ్యాన్స్ చూసిన తర్వాత. అస్సలు కొంచెం కూడా ఫియర్ లేకుండా డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ, అండ్ అది కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశాడో, ఎంత స్టైల్గా చేశాడో. అంటే నా కొడుకు అని చెప్పడం కాదు, కానీ చాలా బాగా చేశాడు. అక్కడ ఉన్న చాలామంది అన్నారు డ్యాన్స్ చాలా బాగా చేశాడు అని. ఈవెన్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ కూడా ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు అని అప్రిషియేట్ చేశారు. పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ అవన్నీ వాళ్ళకి ఇచ్చి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు కిడ్స్ని. అప్పటి వరకు టీచర్స్ దగ్గరే ఉంటారు. సో అయాన్ష్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళి అయాన్ష్ని తీసుకొస్తున్నారు. అండ్ వీళ్ళ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేశారు. కంప్లీట్గా మొత్తం స్కూల్ వాళ్ళే అన్నీ అరేంజ్ చేశారు. అందరికీ ఎంత బాగా సెలెక్ట్ చేశారో ఆ కలర్ కాంబినేషన్స్ కానీ, వాళ్ళకి పర్ఫెక్ట్ సైజ్ అది తీసుకోవడం కానీ చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఇక్కడ ఫస్ట్ రాగానే వాడికి వచ్చిన గిఫ్ట్ చూసుకుంటున్నాడు. ఏదో వచ్చింది టాయ్ అనుకున్నాడు, అందులో వాటర్ బాటిల్ ఉండేసరికి టీచర్ నో 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 అని చెప్తున్నాడు. అండ్ నిజంగా టీచర్స్ ఎఫర్ట్స్ ఉంది అసలు మామూలుగా చెప్పలేరనమాట. అంతమంది పిల్లల్ని మేనేజ్ చేయడం అండ్ వాళ్ళకి డ్యాన్స్ నేర్పించడం
అండ్ వాళ్ళు అక్కడ స్టేజ్ పైన చేస్తుంటే ఇక్కడ ముందు టీచర్స్ వాళ్ళకి వేసి చూపించడం, నిజంగా టీచర్స్ ఓపిక్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. అసలు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాడు. తర్వాత ఇంకా చాలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ జరిగాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. పేరెంట్స్ గా మేము ఎంత హ్యాపీగా ఉన్నామో పక్కన పెడితే అయాన్ష్ అయితే ఫుల్ హ్యాపీ. అసలు ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడో, అంటే ఇది నా స్కూలు లేదా నా స్కూల్కి సంబంధించిన ఫంక్షను, ఇది నాది, సో దీనికి మమ్మీ డాడీ వచ్చారు అని చెప్పి ఎవ్రీథింగ్ చూపిస్తున్నాడు. సో వీళ్ళు మా టీచర్స్, వీళ్ళు మా ఫ్రెండ్స్, వీళ్ళు మా ఆయమ్మ అని అందరికీ చూపిస్తున్నాడు. మాకు తెలుసురానా అన్నా కానీ వాళ్ళకి అదొక ఫీలింగ్ అనమాట, మా ఫంక్షన్కి వచ్చారు సో వాళ్ళకి చూపించాలి అని. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాడు. వాడు బ్యాట్ అంత లేడు, బ్యాటింగ్ చేసేస్తున్నాడు. అది చాలా వెయిట్ ఉంటుంది, అయినా కానీ ఏదో కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళందరూ ఆడే గేమ్ ఆపేసి మరీ వీడు ఆడుతున్నాడు గేమ్ని. ఏ అక్కడ నుంచే వెయ్యి. వాళ్ళ డాడీ లాగానే అయాన్ష్కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నాన్న వాళ్ళు ఆడుకోనివ్వు నాన్న, నువ్వు వాళ్ళతో ఆడలేవు, ఆ బాల్ తగులుతుంది, అసలు ఆ బ్యాట్ నువ్వు మొయ్యలేవు, వెళ్ళిపోదామంటే రానంటే రానన్నాడు. ఇంకా వాడి కోసం పాపం వాళ్ళందరూ ఆపేసి కొంచెం సేపు అయాన్ష్తో ఆడారు. వాడు కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఇంకా అయాన్ష్ని ఇంటికి తీసుకొచ్చేసాం. వాళ్ళు క్రికెట్ కంటిన్యూ చేశారు. అయాన్ష్ స్కూల్లో యాన్యువల్ డే ఎలా జరిగిందో వాడు ముద్దు ముద్దు మాటలతో చెప్తున్నాడు, మీరే వినేయండి. అయాన్ష్, నువ్వు డాన్స్ చాలా బాగా చేసావు అయాన్ష్. మిమ్మల్ని ఎవరు రెడీ చేశారే? మీ పూజ మామ. అందరినీ టీచర్సే రెడీ చేశారా? ఎవరి స్టూడెంట్స్ ని ఆ టీచర్స్ రెడీ చేశారా? భలే రెడీ చేశారు తెలుసా. అమ్మ మాకు ఇలా 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 మేకప్ పౌడర్ వేసారమ్మా. మేకప్ వేసారా నీకు? ఎలా వేసారు? అలా వేసారా? అబ్బో అబ్బో. స్ప్రెడ్ చేస్తే కంట్లోకి వెళ్ళిపోతే చాలా మంట వస్తుందండి అన్నారా? స్ప్రెడ్ చేస్తే కంట్లోకి వెళ్ళిపోయి మంట వస్తుంది, స్ప్రెడ్ చేయొద్దు అన్నారా? ఇంకా ఇంకేం వేసారు? లిప్ బామ్ పింక్ కలర్ వేసారు. లిప్ బామ్ పింక్ కలర్ వేసారా? లిప్స్టిక్ అది. మరి నీకు వేయలేదా? అది గర్ల్స్ కి. బాయ్స్ కి? బాయ్స్ కి లిప్స్టిక్ ఉండదు కదా. ఉండదా? ఈ ఐస్ది మరి ఇస్కా ఐస్ మీద ఏం వేసారమ్మా? ఇలా నీకు కదా గర్ల్స్ కి. ఎక్స్క్యూజ్ మీ. టచ్ పెన్. ఏంటమ్మా? అది ఇక్కడ కలర్ అంటుకుంటుంది చూసావా, ఇక్కడ ఏంటి బిగ్ ఉంటుంది పెన్ను. స్కెచ్ పెన్నా? టచ్ పెన్. స్కెచ్ పెన్ తో వేసారా? టచ్ పెన్ తో కొంచెం కొంచెం చిన్నది దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ క్యూట్ గా చెప్తున్నా. అలా వేసారా? దాని పేరేంటో తెలుసా? మేకప్ పౌడర్ అండ్ ఐస్. ఇది మేకప్ పౌడర్. ఓకే, ఐస్ కేసిన దాన్ని ఏమంటారు? నాకు తెలియదు. ఇప్పుడే చెప్పావు కదా ఏదో స్కెచ్ పెన్. కాదు పేరు, దాని నేమ్. స్ప్రెడ్ చేస్తే కంట్లోకి వెళ్ళిపోతుంది, మంట వస్తుంది. అది తెలుసు నాన్న, దాని పేరు ఏంటి? ఇప్పుడు లిప్స్ కి వేసుకునే దాని పేరు లిప్ బామ్ అన్నావు, ఫేస్ కి వేసుకునే దాని పేరు మేకప్ పౌడర్ అన్నావు, ఐస్ది తెలియదు. పౌడర్, స్కెచ్ పౌడర్, ఐలైనర్. ఐలైనర్ చాలే కానీ వేసింది. విను, నీకు డాన్స్ ఇష్టమా? నేర్పించినా? జాయిన్ చేయనా డాన్స్ క్లాస్లో? నేర్చుకుంటావా డాన్స్? మరి చేసాక వెళ్ళనంటే కాదు. నీకు నచ్చిందా డాన్స్ చేయడం? బాగా చేస్తున్నావు కదా. డాన్స్ నేర్చుకుంటావా? డాన్స్ నేర్చుకుంటావా, స్విమ్మింగ్ నేర్చుకుంటావా? స్విమ్మింగ్. ఓకే, స్విమ్మింగ్ నేర్పిస్తాను. డాన్స్ కూడా నేర్చుకుంటావా? రెండు డబల్ గా నేర్చుకుంటా. రెండు డబుల్గా నేర్చుకుంటావా?